నమస్కారం భక్తులారా. మన జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆందోళనలు వస్తుంటాయి. అప్పుడు మనకు దారి చూపేది దేవుడే. అలాంటి సమయంలో భక్తులను కాపాడే మహాశక్తి శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈరోజు మనం శ్రీ దత్తాత్రేయ స్వామి మహిమ మరియు ఆయనను భక్తితో పూజిస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామి ఎవరు? శ్రీ దత్తాత్రేయ స్వామి అనేవారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల అవతారం. ఆయన తల్లి అనసూయదేవి, తండ్రి అత్రి మహర్షి. భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి మరియు భక్తులను కాపాడడానికి దత్తాత్రేయ స్వామి అవతరించారు. ఆయనను భక్తితో ప్రార్థిస్తే మన కష్టాలు తొలగి జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి. దత్తాత్రేయ స్వామి మహిమ. ఒకసారి ఒక భక్తుడు చాలా కష్టాల్లో ఉండేవాడు. ఆయనకు డబ్బు లేదు, పని లేదు, కుటుంబంలో సమస్యలు. ఆ భక్తుడు ప్రతిరోజూ ఓం శ్రీ గురు దత్తాయ నమః అని భక్తితో జపించేవాడు. కొన్ని రోజుల తర్వాత అతని జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఆయనకు మంచి పని దొరికింది, ఆర్థిక సమస్యలు తగ్గాయి, కుటుంబంలో శాంతి వచ్చింది. ఇది దత్తాత్రేయ స్వామి అనుగ్రహమే అని ఆ భక్తుడు భావించాడు. దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలి? భక్తులారా, దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా సులభం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి ఓం శ్రీ గురు దత్తాయ నమః అని కనీసం 11 సార్లు జపించండి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం. దత్తాత్రేయ స్వామిని నిజమైన భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తగ్గుతాయి, మనసుకు శాంతి వస్తుంది, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, జీవితంలో విజయాలు వస్తాయి. భక్తులారా, శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మన అందరికీ కలగాలని ప్రార్థిద్దాం. ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.